ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం నెలకొన్న పరిణామాలు పెను సంచలనంగా మారాయి. మాజీ మంత్రి అంబటి రాంబాబు అరెస్టు వ్యవహారం ఊహించని మలుపులు తిరుగుతూ ఏకంగా ఢిల్లీ స్థాయికి చేరడం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది. అంబటి అరెస్టును కేవలం స్థానిక రాజకీయ కక్ష సాధింపు చర్యగా మాత్రమే చూడకుండా వైఎస్ జగన్ దీన్ని జాతీయ స్థాయిలో ఒక అస్త్రంగా మార్చినట్లు కనిపిస్తుంది. ముఖ్యంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షాను ఈ విషయంలో రంగంలోకి దింపినట్లు వస్తున్న వార్తలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి భారీ షాక్ని ఇచ్చాయనే చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతుంది. గత కొద్ది రోజులుగా గుంటూరు జిల్లాలో అంబటి రాంబాబు చుట్టూ జరుగుతున్న హై డ్రామా అంతా ఇంతా కాదు. చంద్రబాబుపై ఆయన చేసిన వ్యాఖ్యలు చిలికి చిలికి గాలివానలా మారి చివరకు ఆయన ఇంటిపై దాడులు, ఆపై పోలీస్ అరెస్టుకు దారితీశాయి. అయితే జగన్ ఈ పరిణామాలు ఎప్పటికప్పుడు గమనిస్తూ కేవలం రాష్ట్ర స్థాయిలో నిరసనలు పరిమితం కాకుండా నేరుగా కేంద్ర పెద్దల వద్దకు ఈ అంశాన్ని తీసుకెళ్లడం గమనార్హం. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని, ప్రతిపక్ష నాయకులు ప్రాణాలకు రక్షణ లేదని విషయాన్ని జగన్ అమిత్ షా దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. ఈ క్రమంలో జగన్ చేసిన ఫోన్ కాల్ లేదా పంపిన నివేదికల కేంద్ర దృష్టిని ఆకర్షించాయనే ఊహాగానాలు గట్టిగానే వినిపిస్తున్నాయి. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ శ్రేణులపై దాడులు పెరుగుతున్నాయని, జంగిల్ రాజ్ నడుస్తుందని జగన్ బహిరంగంగానే విమర్శిస్తున్నారు. ఇప్పుడు అంబటి అరెస్ట్ సమయంలో జరిగిన ఉద్రిక్తతలు, పోలీసుల ప్రేక్షక పాత్ర వంటి అంశాలు జోడిస్తూ జగన్ ఒక వ్యూహాత్మక అడుగు వేశారు. కేంద్ర ప్రభుత్వం సాధారణంగా రాష్ట్ర అంతర్గత రాజకీయాల్లో జోక్యం చేసుకోదు. కానీ ఒక మాజీ మంత్రిని అర్ధరాత్రి అరెస్ట్ చేయడం, ఆయన ఇంటిపై దాడులు జరగడం వంటి అంశాలు జాతీయ స్థాయి ఇంటెలిజెన్స్ నివేదికల వరకు వెళ్ళినట్టు తెలుస్తుంది. అమిత్ షా లాంటి కీలక నేత ఈ విషయంపై ఆరా తీయడం మొదలుపెట్టారని తెలియగానే కూటమి ప్రభుత్వంలో ఒక్కసారిగా కలకలం మొదలైంది. జగన్ వేసిన ఈ ఎత్తుగడ చంద్రబాబును ఇరకాటంలో పడేసే అవకాశం ఉంది. ఒకవైపు కేంద్రంలో మద్దతు ఇస్తూనే మరోవైపు అదే కేంద్ర హోంమంత్రి వద్దకు జగన్ ఫిర్యాదులు తీసుకెళ్లడం అనేది రాజకీయంగా చంద్రబాబుకు అనుకూలంగా, ప్రతికూల సంకేతాలను ఇస్తుంది. ఒకవేళ కేంద్రం ఈ అరెస్టు వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం నుండి వివరణ కోరితే అది నేరుగా ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగించవచ్చు. జగన్ తన పాత పరిచయాలను వాడుకుంటూ అమిత్ షా ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి ఒక గట్టి హెచ్చరిక అందేలా చేశారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ పరిణామం ఊహించని చంద్రబాబు ఇప్పుడు తన వ్యూహాలను పునఃసమీక్షించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంబటి రాంబాబు అరెస్ట్ అనేది కేవలం ఒక వ్యక్తికి సంబంధించిన విషయం కాకుండా ఏపీలో వైసీపీ ఉనికికి చాటేందుకు జగన్ వాడుకున్న బలమైన రాజకీయ సాగుగా మారింది. రాబోయే రోజుల్లో ఈ వ్యవహారం ఢిల్లీ వేదికగా ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో వేచి చూడాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీస్ కూడా ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. అంబటి రాంబాబు అరెస్ట్ని మీరు ఎలా చూస్తారు? ఏ రాజకీయ కక్ష సాధింపు, బి లడ్డూ కల్తీ విషయం మళ్లించడానికి? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి.